హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. నిండు సభలో ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఏపీ కావచ్చు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై, ప్రతిపక్ష నేతలపై చాలా గట్టిగా టార్గెట్ జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు సైన్ పెట్టి వెళుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు రావట్లేదు అసెంబ్లీకి, వచ్చి కనీసం కాసేపు కూర్చోకుండా చర్చించకుండా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, జీతాలు లక్షలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఇక్కడ చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ 69 లక్షలు తీసుకున్నారంటూ కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు అసెంబ్లీకి రాకపోతే శాలరీలు కట్ అంటూ కూడా ఇద్దరు సీఎంలు చేస్తున్న పరిస్థితి. సో దీనిపై మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైసీపీ అధికార ప్రతినిధి కార్మూర్ వెంకటరెడ్డి గారు. నమస్కారం అన్న. నమస్తే అండి. నిజంగా అన్న, అంటే ఎమ్మెల్యేలు అవ్వాలి అంటే ప్రజామోదం ఉండాలి. సరే, వాళ్ళు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళు కనీసం పార్టీ తరపున అసెంబ్లీలో ఒక వాయిస్ వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వీళ్ళు అసలు అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఒకటి, ఇక్కడ అసెంబ్లీ నిజంగా అసెంబ్లీ లాగా జరుగుతుంటే మీరు అన్నదానికి డెఫినెట్గా మేము ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అసెంబ్లీలో ఎవరు మెయిన్? స్పీకరే కదా. అసెంబ్లీని మొత్తం నడిపేది ఎవరు? సభాధిపతిగా స్పీకర్. అంటే ఆయన అసెంబ్లీ, దానికి ఆయన బాస్. అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఆయన కింద సభ్యుల కింద భావించాలి. అది తెలుగుదేశమా, లేదంటే వైఎస్ఆర్సీపీయా, జనసేన, బీజేపీయా కాదు, లేదా ఇండిపెండెంటా కాదు. ఆ సభ్యులందరూ ఎవరు సభ్యులు? స్పీకర్ గారి కింద సభ్యుల కింద లెక్క. మరి అలాంటి స్పీకర్ దొంగలని అవతల సభ్యులు అంటే ఇంకేం అసెంబ్లీకి వెళ్ళాలి మీరు చెప్పండి. ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఆ స్పీకరు తన సభ్యుల్ని, తన అసెంబ్లీకి వచ్చే సభ్యుల్ని దొంగలు అంటున్నాడు. అంటే దొంగలు అసెంబ్లీకి వస్తారా? ప్రజాప్రతినిధులు వస్తారా అసెంబ్లీకి? మరి దొంగలు అని ఆయన అంటే ఆ దొంగలకు అధ్యక్షుడు ఆయన. మనం కూడా అనొచ్చు కదా, ఆయన భాషలోనే అన్నాం. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లా, ఆయన మాట్లాడిన దానికంటే తక్కువ నేను మాట్లాడేది. ఆయన ఒక శాసనసభ్యులను పట్టుకొని, ఆయన సభలో సభ్యులను పట్టుకొని, ఆయన సభ అంటే ఆయన 175 మంది సభ్యులకి ఆయన హెడ్. సో ఆయన సభలో సభ్యుల్ని దొంగల్లాగా వచ్చారు. అసెంబ్లీలో దొంగల్లాగా వచ్చేది ఏంటి? ఎందుకు వస్తారు? పట్టపగలే జరిగింది అసెంబ్లీ, అర్ధరాత్రి చీకట్లో జరగట్లా. మా సభ్యులు వచ్చినా పట్టపగలే వస్తున్నారు. వచ్చి మేము సభకు రావని చెప్పాం, బట్ అసెంబ్లీలో సభకు హాజరు ఉన్నాం. అసెంబ్లీలోకి అడుగు పెట్టరు, మేము అసెంబ్లీ గేటు దాకమని చెప్పాల. అసెంబ్లీకి వచ్చి మేము ప్రజా సమస్యల మీద ఏదైతే మన లిఖితపూర్వకంగా మేము అడుగుతాం సమాధానం. ఇదిగోండి మాకు ఈ క్వశ్చన్స్ మీద ఇదేంటి, ఈ అప్పులకు సంబంధించి ఏంటి, ఇదిగో మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మేము లిఖితపూర్వకంగా అసెంబ్లీలో చర్చించమని అడుగుతాం. దట్ ఈస్ ద రైట్. అయినా వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, రాకుండా జీతాలు తీసుకుంటున్నారని. ఎవరు తీసుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారు కదా తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారుగా తీసుకుంది. ఫస్ట్ ఆయన తీసుకోకుండా ఉండి గురువింద గింజ దానికి నలుపు తెలియదు అన్నట్టుగా మనం చేస్తే సంసారం, పక్కనాడు చేస్తే డాష్ డాష్ అంటే అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినట్టుగా నటించి నేను అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి మంగం శపథం చేసి వెళ్ళాడు కదా. 2 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదు కదా. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు అంటే 24 నెలలు కదా. 24 నెలలు శాలరీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు వెనక్కి ఇస్తారా? వెనక్కి ఇచ్చేయండి. అప్పుడు నేను సిగ్గు లేకుండా తీసుకున్నానండి, ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తున్నాను చెప్పండి. కనీసం మాట్లాడడానికి ఉండాలి కదా. ఆయన చేసింది ఏంటి పని? ఇదే తెలుగుదేశం శాసనసభ్యులు పొద్దునపూట వచ్చేవాళ్ళు, 5 నిమిషాల్లో స్పీకర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేసి 5 నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చి అటెండెన్స్ చేయించుకొని. మరి అప్పుడు సభలో లేనట్టే కదా. సభలో పొద్దున్నీ సాయం దాకా కూర్చుంటే సభలో ఉన్నట్టు. అట్లా కాకుండా మీరు స్కూల్కి వెళ్తారండి, స్కూల్కి వెళ్ళిపోయి మొదటి పీరియడ్లో ఆడ కనపడేసి వచ్చేసారనుకోండి, స్కూల్కి వెళ్ళినట్ట? ఫుల్ డే ఉంటేనే కదా అటెండెన్స్. మరి ఫుల్ డే వీళ్ళు ఎప్పుడు ఉంటున్నారు చెప్పండి? ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒక్క రోజన్నా ఫుల్ డే అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు ఉన్నారని చూపించండి. ఫుల్ డే వద్దు, హాఫ్ డే చెప్పానండి. మొత్తం 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవటం గొడవ చేసి. మరి వాళ్ళకి ఎందుకు తీసుకున్నారు శాలరీలు? సో వీళ్ళు మాట్లాడడానికి ఉండాలి కదా. ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవట్లా, ఫస్ట్ పాయింట్. మిగిలిన మా 10 మంది శాసనసభ్యులకి ఉన్నాయి. సో దాన్ని మేము ఇవ్వని శాలరీ అంటే మీరు నిర్ణయం తీసుకోండి, దాని మీద తర్వాత ఏం మాట్లాడాలో అది మాట్లాడతాం. మరి మీరు తీసుకున్నారు కదా అప్పుడు. సో మా ఎమ్మెల్యేలు ఏం శాలరీల కోసం ఏం బతకట్లా. ఆల్రెడీ ఎన్నికల్లో పోటీ చేసి ఆల్రెడీ ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళే. సో మీరు ఇస్తే శాలరీల మీద ఏదో బతుకుతారు, లేదంటే దాని మీద ఏదో మీరు రాద్ధాంతం చేసి ఇంకోటో. అరే ఒక్క 15 రోజులు అసెంబ్లీ జరిగితే ఏ రోజైనా అర్థవంతమైన చర్చ జరిగిందా మీ దగ్గర? ఇంద్రుడు సూర్యుడు వీరుడు అని పొగుడుకోవటం. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసెంబ్లీలో ఇంతకుముందులో బూతులు లేవు, ఇప్పుడు అది లేకుండా చేశా, చర్చ పక్కన పెట్టండి, బూతులు లేకుండా చేశా,
అందరూ ఫ్యామిలీ వచ్చి టీవీ పెట్టుకొని అసెంబ్లీ చూసే ఒక ఆ పరిస్థితి ఏర్పాటు చేశా అనేది కూటమి నేతలు చెప్తున్న మాటలు. నేను అంటే అసెంబ్లీలో బూతులు లేవని వాళ్ళు చెప్పారు కదా, ఏమున్నాయి మరి? పొగడ్తలు ఉన్నాయా? అంటే గత అసెంబ్లీ సమావేశాలు గత అసెంబ్లీ సమావేశాల్లో కొడాలని కానీ రోజా కానీ వీళ్ళు చాలా బూతులు మాట్లాడారు. ఇక్కడ మాత్రం అసలు అలాంటి పదాలు లేవు, వినిపించట్లేదు. కాదండి, కానీ నేను ఒక మాట చెప్తా. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి? వీళ్ళు అసెంబ్లీలో బూతులు లేవు, మేమేదో బూతు మాట్లాడలేదు, మేము చాలా శుద్ధమంతులు. అసలు ఆ చైర్లో కూర్చున్న అతను ఎవరు? బూతులకు దేవుడు కదా ఆయన. శాసనసభ స్పీకర్ ఎవరు? మహిళా హోంమంత్రి శంఖనాగం అన్నాడండి. ఆయన స్పీకర్ చైర్లో కూర్చొని అసెంబ్లీలో బూతులు లేవంటే అసలు మనం ఏ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళకి కనపడుతున్నారు వినటానికి? నేను మగతనం చూపిస్తా రా అన్నాడండి స్పీకర్ గారు. ఇప్పుడు ఆ చైర్లో కూర్చున్న ఆయనే ఇక్కడ బూతులు లేవు, నేను చాలా సచ్యుడిని, కోట్ వేసుకున్న మాట కోట్ తీసేసిన మాట చెబితే ఎట్లా? బూతులు లేవు నీళ్ళు చెప్పటమా? అసెంబ్లీలో మీరు చూడండి, మొబైల్స్ వాడచ్చా అండి? పెద్ద పెద్ద రింగ్ టోన్లు పెట్టి వినపడుతున్నాయి. నేను అలా స్పీకర్ గారు చెబుతున్నారు మొన్న అసెంబ్లీలో ఫోన్లు ఏంటి పెద్ద పెద్ద రింగ్ టోన్లు పెట్టి ఎట్లా అసెంబ్లీలో ఫోన్ ఎత్తుకెళ్ళినా సైలెంట్లో పెట్టుకొని చూసుకోకుండా ఉండాలి, బయటకు వచ్చేటప్పుడు చూడాలి. మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఫోన్ చూస్తున్నాడు. ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ వర్గీకరణ అంశమే చర్చలో. ఎస్సీల వర్గీకరణ అంశం చర్చలో ఇది మందకృష్ణ మాదిగా ఈ టాపిక్లన్నీ వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చూసుకుంటా సరదాగా గడుపుతున్నాడు. ఇదేంటి అసెంబ్లీ సమావేశాల్లో ఫోన్లు చూసుకొని టైంపాస్ చేయటం? బూతులు లేవన్నారు. మరి ప్రజా సమస్యల మీద చర్చించారా? మీరే అవతల తోటి శాసనసభ్యులు లేకపోయినా, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు అసెంబ్లీలోకి లేకపోయినా మీరు వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఏంటి? 11 వచ్చినాడు అంటారు, ఆ 11 పార్టీ అంటారు, ఏంది ఆ పులివెందుల ఎమ్మెల్యే రాలేదా అంటారు. మరి ఇదేంటి? ఇది టీచింగ్ చేయటం కాదా? ఇది రెచ్చగొట్టం కాదా? సో వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా? నీతి లేనాడు నీతి గురించి చెప్పకూడదు. ఫస్ట్ పాయింట్, నీతి లేని తెలుగుదేశం పార్టీ నీతి గురించి చెప్తే ఎట్లా? సో ఒకటి, అసెంబ్లీలో అర్థవంతమైనటువంటి చర్చ ఏమి ఉండలేదు అనేది వాళ్ళ సభ్యులు చెబుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్, బడ్జెట్ సమావేశాల రోజు ప్రతి ఎమ్మెల్యే హాజరవ్వాలా లేదా? మీకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎవడన్నా అనారోగ్య సమస్య ఉండి ఎవరన్నా ఒకళ్ళిద్దరో లేకపోతే ఇండియాలో లేకపోతేనో తప్పదు, ఎవరన్నా చనిపోతేనో లేకపోతే వాళ్ళకి పెళ్లి రోజు ఉంటే అదే అలాంటి పెళ్లి ఉంటో అయినా కూడా వెళ్ళాలి అసెంబ్లీకి. వెళ్ళి బడ్జెట్ అయిపోయినాక గంట ఉండి రావాలి కదా. 34 మంది తెలుగుదేశం శాసనసభ్యులు, 134 మంది ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళ దగ్గర, 34 మంది బడ్జెట్ సమావేశాలకు రాలేదండి. ఇంకేంది అసెంబ్లీ? మీరు చెప్పండి. మమ్మల్ని రాండి అంటున్నారు కదా, ముందు మీ వాళ్ళని రమ్మండి అసెంబ్లీకి. సో ఈ మాట్లాడటానికి చాలా ఉన్నాయి. సో అసెంబ్లీలో నిద్రపోతారు. ఏది అసోది వినలేక ఒకరికొకటి పొగడ్తలు వినలేక వాళ్ళకే నిద్రపోతుంది సభ్యులకి. మనం 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలి. ఏంది అసెంబ్లీలో? ఇంటికి వెళ్ళి గట్టిగా వాటేసుకుని 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అట్టాన్ని కదలకుండా కూర్చోమండి, ఎవడన్నా వద్దన్నాడు. అసెంబ్లీలో మాట్లాడేయండి. అసెంబ్లీలో ఏదైనా నిరుద్యోగుల గురించి ఒక్కరోజు అని చర్చ జరిగిందా? ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారో, మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాం, ఇదిగో పలానా టైంకి ఇస్తాం అని ఏమైనా చర్చ జరిగిందా? అయ్యా అమ్మఒడికి సంబంధించి ఈ ఏడాది ఇవ్వలేదు, వచ్చే ఏడాది రెండు కల్పిస్తామని ఏదన్నా చర్చ పెట్టారా? అయ్యా అంగన్వాడీల సమస్యల మీద ఏమైనా చర్చ జరిగిందా? ఉద్యోగస్తుల సమస్య మీద ఏమైనా చర్చ జరిగిందా? రైతుల ఆత్మహత్యల మీద జరిగిందా? రైతుల గిట్టుబాటు ధరల మీద జరిగిందా? దేని మీద చర్చ జరిగింది? చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు వస్తున్నాయి, ఒడ్డు పొడుగు బాగున్నాడు, చంద్రబాబు నాయుడు అందగాడు, పవన్ కళ్యాణ్ అందగాడిని పొగట్టం, ఇయే కదా అసెంబ్లీలో జరిగిన చర్చ. దీనికైనా ఫ్యామిలీలు చూస్తున్నారన్నారు అసెంబ్లీ. శాసన మండలి సమావేశాలు లైవ్ ఎంతమంది చూశారో, అసెంబ్లీ సమావేశాలు లైవ్ ఎంతమంది చూశారో మీరు ఒక్కసారి 2 క్రాస్ చెక్ చేసుకొని, మీడియానే కదా తెప్పించుకోండి, అప్పుడు మీకే అర్థమైంది. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు కాబట్టి చూశారు. ఎందుకో రసవత్తరంగా ఉంటుంది, ఫైటింగ్గా ఉంటుంది, అసలు ఇద్దరు వాళ్ళకు పోటాపోటీగా మాట్లాడతారు, సమస్య మీద వీళ్ళేం అడుగుతారు వాళ్ళేం చేస్తారు అనే దాని మీద చూస్తారు. ఇక్కడ మీ అంతరం మీరే పొగడతలు పనికి మాలిన సోది ఉంటే ఎవడు చూస్తాడు చెప్పండి? వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి ఉంటుంది, బట్ అసెంబ్లీ సమావేశాలు ఎంత సప్పగా సాగిని అనే దానికి చూసుకుంటే అర్థం. ఫైనల్గా జీతాలు కట్ చేసినా వైసీపీకి ఏం ఫరక్ పడదా? అంటే రాలేదు అనే ఒక ఇదితో కట్ చేస్తున్నారు ఇక్కడ. అది ఇది భంగపాటు ఒక రకంగా వాళ్ళకి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని, ఇప్పుడు మీరు అవతలాలకి ఇదిగోండి మీరు మద్యం సేవించొద్దని పలానా వాళ్ళకి చెప్పారనుకో, మీరు కూడా సేవించకుండా ఉంటే అని చెప్పాలి, లేదా మీరు మానేసన్నా చెప్పాలి. అవునా కదా అన్న? ఇది మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, మీరు తాగొద్దని ఎవరు చెప్పాలి?
తాగనాడు చెబితే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జీతం తీసుకుని 2 ఏళ్ళు శాసనసభకు రాకుండా మీరు ఎమ్మెల్యేలు మీరు రావట్లేదు మీ జీతాలు కట్ చేస్తామంటే నువ్వు తీసుకున్నావు కదా రాకుండా 2 సంవత్సరాలు. ఎందుకు తీసుకున్నా? నీ దగ్గర డబ్బులు లేవని తీసుకున్నావా? చేతికి వాచీలు లేని నిరుపేదమని తీసుకున్నావా? చెప్పు చంద్రబాబు నాయుడు గారు. అందుకని గురువింద గింజ సామెతలు వద్దు. మీరు తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు చెప్పండి. తీసుకున్నది వెనక్కి ఇచ్చేయండి, లేకపోతే ఇచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇవ్వమని చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. సో ఇది కారుమూరి వెంకటరెడ్డి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.